నాకు తెలిసి ప్రశాంతంగా ఒక 9-10 మంది రైతులు ఈ ములుగు నియోజకవర్గం గిరిజన ప్రాంతం మారుమూల ప్రాంతంలో మీ భూములకు సంబంధించిన సమస్యల గురించి మీరు పడుతున్న ఇబ్బందుల గురించి ఆనాటి ధరణి తెచ్చిన తిప్పల గురించి చాలా ఆవేదనతో మీ సమస్యలు చెప్పడం జరిగింది. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చాలా వరకు మీరు చెప్పే సమస్యలు న్యాయమైనవి అయి ఉంటే వాటన్నిటికీ పరిష్కారం ఈ భూభారతి చట్టం 2025 చట్టంలో ప్రతి అంశానికి ప్రతి జబ్బుకి మందు ఎలా ఉంటుందో ప్రతి సమస్యకి పరిష్కారం కనుగొనే విధంగా ఈ భూభారతి చట్టంలో ప్రతి అంశాన్ని పేర్కొనబడింది మన ఇందిరమ్మ ప్రభుత్వం. ఇది కూడా మన తప్పులు తడకలు చేయొద్దని ఆనాటి ప్రభుత్వం వారి గొప్పల కోసమో వారి మెప్పు కోసమో వారి స్వార్థం కోసమో వారి స్వలాభం కోసమో వారి తొత్తులకి పేదోడు సొమ్ము అంటగట్టడం కోసమో ఆనాడు ధరణిని తీసుకొచ్చారు. ఆ ధరణి తెచ్చిన తిప్పలో ముప్పు ప్రమాదం వర్ణాతీతం. అది మాటలతో చెప్తే తీరేది కాదు. అనేక కుటుంబాలు ఆనాటి ధరణి పుణ్యమా అంటూ రోడ్డు పాలు అయ్యాయి. అటువంటి పరిస్థితి ఉండొద్దని మనం ఏ చట్టం అయితే భూభారతి చట్టం తీసుకొచ్చామో ఈ భూభారతి చట్టాన్ని మొదట రాష్ట్ర వ్యాప్తంగా 4 జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మండలాన్ని పైలట్ మండలంగా తీసుకున్నాం. అది ములుగు జిల్లాలో వెంకటాపురం మండలాన్ని తీసుకున్నాం. రెండో విడత 28 జిల్లాలు తీసుకున్నాం. ఈ 28 జిల్లాల్లో 28 మండలాల్లో పైలట్గా తీసుకున్నాం. ఈ 4-28 మొత్తం హైదరాబాద్ తప్ప మిగిలిన 32 జిల్లాలలో 32 మండలాల్లో ఈ భూభారతి చట్టాన్ని అమలు చేయటం కోసం అవగాహన కల్పించుకోవటం కోసం గౌరవ జిల్లా కలెక్టర్లు రెవెన్యూ అధికారులు ప్రతి రెవెన్యూ గ్రామానికి ఈ మండలాలు పైలట్గా ఏవైతే తీసుకున్నామో ప్రజల సమస్యలు అవగాహన చేసుకొని వాటిని పరిష్కరించే విధంగా ఇంతకుముందే వెంకటాపురానికి సంబంధించిన దాంట్లో సుమారు 4100 అర్జీలు అప్లికేషన్లు వస్తే నాకు తెలిసి 2000 పైగా సమస్యలు ఇప్పటికే పరిష్కరించే విధంగా ఆర్డర్లు ఇచ్చింది మన ఇందిరమ్మ ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మీరెన్నుకున్న ఇందిరమ్మ ప్రభుత్వం. ఒక్క వెంకటాపురం మండలంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 32 మండలాల్లో ఇలాగనే పరిష్కరించాం. జూన్ 3వ తారీఖు నుంచి ఈ నెల 3వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ప్రతి వార్డుకి ప్రతి వీధికి ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి బృందమే మీ దగ్గరకు వచ్చి మీరేవైతే సమస్యలు ఇప్పుడు నేను మంత్రిగా సీతక్క నేను ఎలా అయితే ఇట్లా వచ్చామో అధికారులు ఏదో కింద అటెండర్నో అటువంటి స్థాయి కాకుండా ఎంఆర్ఓ స్థాయి అధికారులు మీ గ్రామాలకు వచ్చి మీ సమస్యలని అప్లికేషన్లు కూడా వాళ్లే ఇచ్చి పెన్నుతో మీ సమస్యని టిక్కు పెడితే ₹1 కూడా ఛార్జీ తీసుకోకుండా న్యాయమైన మీ సమస్య ఉంటే ఈ ప్రభుత్వం ఆగస్టు 15 ఆనాడు తెల్లదొరల నుంచి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతన్నలకి భూములున్న ఆసాములకి స్వేచ్ఛ పూర్తిగా కల్పించాలని ఒక మంచి సంకల్పంతో ఈ భూభారతి చట్టం ఈ 3వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా అప్లికేషన్లు తీసుకొని ఆగస్టు 15వ తారీఖు నాటికి వీలైనన్ని ఎక్కువ సమస్యలని శాశ్వతంగా పరిష్కరించే విధంగా ఈ చట్టంతో ఈనాడు మీ ముందుకొచ్చి పరిష్కరిస్తుందన్నది చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. ప్రధానంగా ఇప్పుడు చెప్పారు, సాదా బైనామాలు చెప్పారు, తండ్రి ఆస్తి బిడ్డలకు వచ్చే దాంట్లో కొన్ని ఇబ్బందులు
ఆనాడు చట్టంలో లేదు. ఆనాడు ఏ సమస్య వచ్చినా ఎంఆర్ఓ గారికో ఆర్డీఓ గారికో కలెక్టర్ గారి పరిధిలో ఉండేది కాదు. మీకు ఏ సమస్య వచ్చినా, ఏలినొచ్చినా కాలునొచ్చినా మీరు పెద్ద హాస్పిటల్కి ఆనాడు ఎట్లా పోవాల్సి వచ్చేదో, మీకు ఏ చిన్న సమస్య వచ్చినా మీ ఆలి మెడలో ఉండే తాలిని అమ్ముకొని కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చేది. ఈనాడు అలా కాకుండా ఏ సమస్య వచ్చినా ఎంఆర్ఓ గారు తెలుసో తెలియకో తప్పు చేస్తే ఎంఆర్ఓ గారి పై అధికారి ఆర్టీఓ దగ్గర, అడిషనల్ కలెక్టర్ గారి దగ్గర మీ సమస్య చెప్పుకోవచ్చు. కలెక్టర్ గారు పొరపాటు చేస్తే అడిషనల్ కలెక్టర్ గారు పొరపాటు చేస్తే డివిజనల్ బెంచ్ కాదు, మనం ఏం పెడతాను, ట్రిబ్యునల్లో అదే రకంగా CCLIలో చెప్పుకోవచ్చు.